హాయ్ అండి, వెల్కమ్ టు అమృతాస్ వరల్డ్. ఈరోజు మేము క్రిస్మస్ సందర్భంగా కొంతమందికి ఫుడ్ ఇవ్వాలనే ఉద్దేశంతో పులిహోర అయితే చేసాము. అది ఇవ్వడానికి అయితే వెళ్తున్నాము, అన్నీ సర్దుతున్నాము. ఈ పులిహోర ఎలా చేసాము అంతా నేను మీకు వీడియో పెట్టాను. మీరు మొదటి నుంచి లాస్ట్ వరకు చూడండి. మమ్మల్ని మీరు కూడా బ్లెస్ చేస్తారని, గాడ్ గ్రేస్ అంటే ఎప్పుడూ ఉంటాయి, మీ బ్లెస్సింగ్స్ కూడా కావాలి. ఈ సంవత్సరం అయితే కొంచెం తక్కువతో ప్రారంభించాము. నెక్స్ట్ ఇయర్ గాడ్ బ్లెస్ చేస్తే ఇంకా ఎక్కువ చేస్తాము. మీరైతే ఈ పులిహోర ఎలా చేసామనేది డిఫరెంట్గా చేసామండి, చూడండి. ఖచ్చితంగా మిస్ అవ్వకండి, మీరు కూడా ఇలా చేయండి. ఈ పులిహోరని రకరకాలుగా చేస్తారు. నా స్టైల్లో నేను చేస్తున్నాను, చూడండి. ముందుగా అన్నం పలుకుగా వండి పెట్టుకోవాలి. అంటే అన్నం మెత్తగా అయిపోతే కనుక పులిహోర బాగుండదు. చేతికి అంటుకోకుండా ఉండాలి అన్నం. ఇప్పుడు అన్నం అయిపోయింది కదా, దాని మీద నేను అల్లం దంచుకొని వేసుకున్నాను. అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చు, కానీ ఇలా దంచడం వల్ల దాని ఫ్లేవర్ ఇంకా మంచిగా వస్తుంది. అందులోనే ఒక గుప్పెడి కరివేపాకు కూడా వేడి అన్నంలో పెట్టేసుకోవాలి. నేను పక్క గిన్నెలో చూడండి, ఇది చింతపండు గుజ్జు. చింతపండుని బాగా గుజ్జులా తీసుకోవాలి. అంటే కొంచెం గోరువెచ్చని నీళ్ళు వేసి చింతపండు పులుసు తీసుకోవాలి. అందులోనే సాల్ట్, మనకు సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఆవపిండి కొంచెం ఎక్కువ వేసుకుంటే ఆ వాసనకి చాలా బాగుంటుందండి పులిహోర అయితే. ఆవపిండి దాంట్లోనే కొంచెం బెల్లం, ఒక స్పూన్ బెల్లం వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకోకూడదు, మళ్ళీ తీయగా అయిపోతుంది. కొంచెం బెల్లం వేసుకుంటే సరిపోద్ది. అలా వేసుకున్న తర్వాత అది చల్లగా అయిన తర్వాత మనము ఈ రైస్ ఉంది కదా, రైస్లో కలిపేసుకోవాలి. బాగా కలిపేసుకొని అందులోనే కొంచెం పచ్చి ఆయిల్, ఇది నేను పల్లి ఆయిలే వేస్తున్నాను. ఇది చాలా కమ్మగా ఉంటుంది పల్లి ఆయిల్ వేయడం వల్ల పులిహోర. ఇలా వేసుకొని మొత్తం ఎంత గరిటెతో కలిపినా కానండి, పులిహోర అనేది అది చేత్తో కలిపితేనే ఆ టేస్ట్ వస్తుంది. చక్కగా చేత్తో కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి. అన్నం చల్లగా అవుతుంటుంది. ఇప్పుడు కడాయి పొయ్యి మీద పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి. మనకి ఎంత ఆయిల్ పడుతుంది అనేది తెలిసిపోతుందండి. ఆయిల్ వేసుకొని కొంచెం ఆయిల్ ఎక్కువ, ఎలా అయినా పులిహోర అంటే కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తేనే బాగుంటుంది. అందులోనే చూడండి, నేను వేసుకున్నవి పోపులు వేసుకున్నానంటే మినపప్పు, శనగపప్పు, పల్లీలు, వేరుశనగపప్పు, ఆవాలు వేసుకున్నాను. ఇవి బాగా చక్కగా దోరగా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇది పల్లి ఆయిల్ కాబట్టి మనకి నురుగులు వస్తుంది చూడండి. అవి దోరగా వేగిన తర్వాత పులిహోర రైస్ ఎక్కువ కాబట్టి నేను ఒక 100 గ్రామ్స్ ఎండుమిరపకాయలు వేసుకున్నాను. ఒక 10 పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక గుప్పెడి కరివేపాకు పులిహోరలోకి ఎంత ఎక్కువ ఉంటే అంత బాగుంటుంది. మనం ఆల్రెడీ అన్నంలో వేసుకున్నాం, ఇందులో కూడా వేసుకొని కలిపేసుకోవాలి. చూడండి, రైసు ఏమీ వేయకుండానే ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. ఇప్పుడు తాలింపు వేసిన తర్వాత కూడా చూడండి, ఇంకా కలర్ఫుల్గా మనకి కనిపిస్తుంది. కనిపించడమే కదండి, దాని రుచి అంత బాగుంటుంది. చాలా వరకు చాలామంది ఏం చేస్తారంటే ఈ తాలింపులోనే చింతపండుని పిసికి అది బాగా ఉడకబెట్టి వేస్తారు. కానీ అలా కంటే ఇలాగ రైస్లో కలిపి మీరు చేసి చూడండి, చాలా బాగుంటుందండి. చాలా బాగుంటుంది. మీరు చేసిన తర్వాత మీకు తెలుస్తుంది. ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. ఈ పులిహోర అయితే నేను చిన్నపిల్లలు ఇంట్రెస్ట్గా తింటారనే ఉద్దేశంతో ఇది చేయడం జరిగింది. చాలా ఇంట్రెస్ట్గా చేశానండి, చాలా బాగుంది. ఈ పులిహోరతో పాటు బ్లాంకెట్స్ కూడా కొన్నాము. పులిహోర అయితే రెడీ అయిపోయిందండి. మేము టేస్ట్ చూసాము, చాలా బాగుంది. ఇది బాక్సులో అయితే సర్దేశాము. నేను ముందే చెప్పాను కదండి,
కొంతమందికైనా మేము ఈ ఫుడ్ అందించాలని ఈ సంవత్సరం అనుకున్నాము. అందువల్ల ఈ సంవత్సరం చిన్నగా స్టార్ట్ చేశాము. మా స్కూల్ టీమ్ వాళ్ళమందరమే మేము అనుకొని ఇలా చేస్తున్నాము. ఈమె మిషేల్ మా ఫ్రెండ్. తను నాకు హెల్ప్ చేయాలని వచ్చింది. నేనైతే అంతా ఫుడ్ ప్రిపేర్ చేశాను. తనైతే బాక్సుల్లోకి సర్దేసిందండి. నిజంగా చాలా హెల్ప్ చేసింది. ఈ విధంగా మేమైతే అన్నీ రెడీ చేసేసుకున్నాము. మేము నల్లగండ్ల వెళ్ళామండి. అది లింగంపల్లి దగ్గర ఉంది. అక్కడ బ్రిడ్జ్ దగ్గర చాలా మందున్నారు. రోడ్డు మీదే పడుకున్నారు చిన్న చిన్న పిల్లలు. మీరైతే మమ్మల్ని ఫాలో అవ్వండి. అక్కడ ఏం జరిగిందో మీరే ప్రత్యక్షంగా చూడండి. Jesus and name and tell. Jesus name and tell. ఇంకోటి నీకు ఇచ్చారు కదా నాన్న, ఫుడ్ వచ్చింది, బెడ్షీట్ వచ్చింది. గో అందరికి ఇవ్వాలి కదా, అందరికీ రావాలి. అందరికి ఇవ్వాలి కదా. ఏం కావాలి? ఇంకేం చిన్నది లేదు అన్నీ అదే. సార్ అందరికీ వచ్చింది. మ్యామ్ ఇంకోటి, మ్యామ్ నీ ఫోన్ ఒకటి ఇచ్చేది. దేవుడు ఇస్తున్నాడు. అట్లా కాదు అట్లా ఎట్లా అవుతుంది? ఇట్లా లాక్కుంటే అలా లాక్కోకూడదండి, తప్పు. మేడం ఇస్తారు, మేడం. సార్ ప్లీజ్ మీరు యూ బోత్ మ్యామ్ ఇక్కడ సరే ఇక్కడ రండి, ఇక్కడ ఇవ్వండి, ఇక్కడ అమ్మకు వచ్చింది కదమ్మా పక్కన. రాని వాళ్ళు తెచ్చుకోవడం అనవసరంగా. ఇక్కడ మంగ మ్యామ్ ఇక్కడ సార్ ఇచ్చింది. ఇచ్చి చంటి పిల్లలు దున్ని వాళ్ళకి ఇవ్వండి. చంటి పిల్లలు దున్ని వాళ్ళకి. చూశారు కదా, మాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేశారు కదా. మేమైతే చాలా ఎంజాయ్ చేసామండి. ఒక మంచి పని చేయడంలో ఎంత సంతృప్తి ఉంటుందని. అంటే ఎప్పుడూ కొన్ని సందర్భాల్లో చేశాము. కానీ ఈ విధంగా నైట్ టైం వెళ్ళి వాళ్ళకి బ్లాంకెట్స్ పంచిపెట్టి ఇలా ఫుడ్ ఇవ్వడం అనేది ఫస్ట్ టైం. నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. వాళ్ళందరూ ఒకేసారి వచ్చేసారు. కానీ ఆ పిల్లలు చాలామంది చిన్నపిల్లలు ఉన్నారు. వాళ్ళందరూ ఒకేసారి రావడం వల్ల అడిగిన వాళ్ళే అడిగారు. అదంతా మామూలే కదా. కానీ మేము సాధ్యమైనంత వరకు చాలా వరకు ఆ ఏరియా అంతా కవర్ చేసాము. చాలా అందరికీ ఇవ్వగలిగాము. అంటే మరి ఎక్కువ మంది కాకుండా పర్వాలేదు, కొంతమందికైనా మనం సంతృప్తిగా ఫుడ్ ఇచ్చి ఈ బ్లాంకెట్స్ ఇవ్వగలిగాము. మా టీం అందరమే, మా స్కూల్ టీము అంటే 10 మెంబర్స్. మేమందరం కూడా చాలా ఎంజాయ్ చేసాము. చాలా బాగా జరిగిందండి ఇదైతే. ఇలాంటి పనులు మనం పండగలకు మాత్రమే కాకుండా మన ఇంట్లో ఏదైనా మంచి జరిగినప్పుడు కూడా ఈ విధంగా వెళ్ళి మనము వాళ్ళకి హెల్ప్ చేసినట్లయితే అంతకంటే ఆనందం మరొకటి ఉండదని అయితే తెలిసిందండి. నిజంగా ఈ ఈ అనుభవం అయితే జీవితంలో అలా ఉండిపోద్ది. అందులోనూ ఇలాగ చేయడం ఫస్ట్ టైం కావడం వల్ల చాలా మంచిగా అనిపించింది. ఏదేమైనా చక్కగా అందరమే కూడా ఎంజాయ్ చేసాము. ఇక లాస్ట్‌కి ఫైనల్‌కి మేము ఒక హోటల్‌కొచ్చాము. చిన్న హోటల్‌కొచ్చి టీ తాగి మళ్ళీ మేము
గ్రూప్ ఫోటో తీసుకొని ఎవరికి వాళ్ళు ఎవరి ఇంట్లోకి వాళ్ళు సేఫ్గా వెళ్ళిపోయాము. నిజంగా చాలా బాగుందండి ఈ ఎక్స్పీరియన్స్ అయితే. I would like to say that being a part of this initiative of helping the needy was really helpful and heart touching. It's always good to help people who are in need rather than just saving money or whatever. I would say being a part of this Christmas season, it's always good to help people who are always in need. Thank you. Christmas is a wonderful time of the year to show compassion and kindness. We had a wonderful opportunity to celebrate Christmas in a more meaningful way by sharing a joy and happiness with the needy, by giving them food and blankets. The smile on their faces just brightened our day. The season of Advent is all about spreading peace and generosity to the needy and serving our community. So, let's together be a blessing in each other's lives and spread the joy of Christmas.